చెట్టు మీద ఉన్న గద్ద పిల్లని ఈ పాము నోట్లో పట్టుకుని తినేతందుకు తీసుకుపోతూ ఉంటుంది. అది చూసిన ఎలుక వెంటనే పరిగెత్తుకుంటూ ఆ పాము దగ్గరికి పోయి పానాలకు తెగించి ఆ పాముతో గొడవ పడుతుంది. అప్పుడు ఆ పాము ఆ గద్దని వదిలేసి ఎలుకని నోట్లో పట్టుకుని రంధ్రంలోకి పోతుంది. అప్పుడు ఆ ఎలుక పిల్లలు తన అమ్మ ఎంతసేపైనా రాకపోవడంతో అమ్మ ఆకలి ఆకలి అని అరుస్తూ ఉంటాయి. అలానే ఈ గద్ద పిల్లను సీమలు కుడుతూ ఉంటాయి. దాంతో ఆ గద్ద పిల్ల అరుస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని విన్న పాము మళ్ళీ బయటకు వచ్చి ఆ గద్ద పిల్లని నోట్లో పట్టుకుని మళ్ళీ రంధ్రంలోకి పోతుంది. అప్పుడే ఆ చెట్టు మీదకి వచ్చి తన గూటిలో చూస్తే తన పిల్ల కనబడదు. దాంతో ఆ గద్ద దిగులుతో చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ చెట్టు తొర్రలో ఉన్న ఈ ఎలుక పిల్లలు అమ్మ ఆకలి అమ్మ ఆకలి అని బయటకు వస్తాయి. అలానే ఆ ఎలుక పిల్లలు చాలా ఏడుస్తూ ఉంటాయి. అదంతా ఆ గద్ద చెట్టు మీద నుంచి చూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ రంధ్రంలో నుంచి ఎలుక పిల్లలను తినేతందుకు ఆ పాము మళ్ళీ బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఎలుక పిల్లలను తినేతందుకు చుట్టుకుంటుంది. అది చూసిన గద్ద వెంటనే ఎగురుకుంటూ వచ్చి ఈ పాముని రెండు కాళ్ళల్లో పట్టుకొని ఆ పాముని రెండు వక్కలుగా చీరుస్తుంది. అలానే ఆ ఎలుక పిల్లలను తన గూటికి తీసుకుపోతుంది. ఎందుకంటే ఈ ఎలుక పిల్లల తల్లి ఈ గద్ద బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. కానీ ఈ గద్ద ఎడవడం మొదలు పెడుతుంది. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయినందుకు. ఈ గద్ద ఏడుపు ఆపేతందుకు ఒక లైక్ చెయ్యొచ్చు కదా.